ఒక ఆయన బాగా ధనవంతుడు. ఆయన ఒకసారి ఒక మ్యూజియంలో, ఒక ఆర్ట్ మ్యూజియం చుట్టాకి వెళ్ళాడు. రకరకాల బొమ్మలని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఏమంటాము, ఆ మ్యూజియం ఓనర్ వచ్చి అన్నాడు, సార్ మీకు కావాలంటే లోపల కూడా చాలా ఉన్నాయి, ఆ స్టోర్ రూమ్లో కూడా చాలా ఉన్నాయి చూడండి అన్నాడు. సో లోపలికి వెళ్ళి చూస్తున్నాడు, గదిలోకి వెళ్ళి చూస్తున్నాడు, అన్ని దుమ్ముగా ఉన్నాయి, సరిగా ఆర్డర్లో పెట్టలేదు. ఒక గోడ కానించిన ఒక ఫోటో మాత్రం ఆయనకి, ఒక ఆర్ట్ మాత్రం ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. క్రాస్ మీద యేసుక్రీస్తు వారు వేలాడుతున్న ఒక బొమ్మ కనపడుతుంది. చూస్తున్నాడు, చాలా క్యాప్టివేటింగ్ గా ఉంది. అది దృష్టి మరచుకోలేకపోతున్నాడు. చూస్తున్నాడు, ఏంటిది అని ఆలోచిస్తున్నాడు. కాళ్ళు నొప్పులు పుడుతుంటే కూర్చొని చూద్దాం అనుకున్నాడు, కానీ అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు. అందుకని కింద కూర్చొని చూడటం మొదలుపెట్టాడు. కింద కూర్చోగానే ఆ బొమ్మ పర్స్పెక్టివ్ మారిందట. నిలబడి చూసినప్పుడేమో శిలువ మీద ఏలాడుతున్నట్టుగా ఏదో జాలిగా, ప్రేమగా చూస్తున్నట్టుగా, దీనంగా ఉందంట ఫేసు. కింద కూర్చోగానే ఒక ఆయన కోపంగా ఇట్లా చూస్తున్నట్టుగా అనిపించిందట. గౌకు లేచి నిలబడ్డాడట. నిలబడితే బాగానే ఉందట. మళ్ళీ కూర్చోగానే మళ్ళీ కోపంగా చూస్తున్నట్టుగా అనిపించిందట. అండ్ హీ స్టూడ్ అండ్ హీ సాట్ డౌన్ అండ్ స్టూడ్ అప్ అండ్ హీ సాట్ డౌన్. దెన్ హీ ఫైనల్లీ అండర్స్టూడ్ వన్ ట్రూత్. దేవుడి ప్రేమ, దేవుడి కోపం ఒకేసారి వెల్లడైన ప్లేస్ ఎక్కడ అంటే ఇట్స్ ద క్రాస్. నా పాపాన్ని దేవుడు ఎంతగా సహించుకుంటాడో దట్ యూ కెన్ సీ ఆన్ ద క్రాస్. అట్ ద సేమ్ టైం నన్ను ఎంతగా ప్రేమిస్తాడో యూ కెన్ సీ ఆన్ ద క్రాస్.